ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా వాడివేడి అయితే మొదలైంది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఒకటి అక్కడ షర్మిల రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు అయితే ఏర్పడడం, ఇక్కడ వైసీపీ ఈ పార్టీలలో అయితే చాలా ఎంత అంటే ఎంత పోటీ నడుస్తుంది. ఈ పోటీలో కొంతమంది ఉన్న పబ్లిక్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారనే అభిప్రాయాలు అయితే చాలా మందిలో అయితే ఉన్నాయి. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము. మా సొంత ఊరు వైజాగ్ సార్ మాది. మీకు అక్కడే ఉందా ఓటకు? ఉంది సార్, అక్కడ ఉంది. అనకాపల్లి దగ్గర ఉంది ఒకటి. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాయిస్ ఉంది? ఇప్పుడైతే 100% ఎలా చూసుకున్నా సరే టీడీపీ కానీ జనసేన సార్ పక్కా సార్, అది 100%. ఎందుకంటే సైకోడు మాకు వద్దు సార్, ఈ సైకో పాలన మాకు వద్దు. ఎందుకంటే ఆ సైకో పాలన వల్ల మేము ఎలా తిరుగుతున్నాం సార్. లేదంటే ఏపీలో ఉండవలసిన తెలంగాణ ఎందుకు రావాల్సి వస్తుంది? సినిమాల గురించి ఎక్కడ షూటింగ్లు ఎందుకు? ఎక్కడైనా జాబులు వస్తే అక్కడే చేసుకుంటాం కదా. ఐటీ చేశాను దేనికి? ఇప్పుడు జాబులు రాలేదు, అందుకే ఇక్కడ తిరగడం. అక్కడ మంచిగా రాజ్యం అక్కడే మంచిగా ఉంటే అక్కడే చేసుకుంటాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా చేస్తున్నారు, కేసీఆర్ ఉన్నారు, అప్పుడు కూడా బాగానే చేశారు కేసీఆర్. కానీ మాకేటో తెలియదు, సైకో వచ్చాడు. సైకోలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. జనసేనకు 24 సీట్లు ఇచ్చారు కదా, ఎన్ని గెలిచే ఛాయిస్ ఉంది? 24 సీట్లు ఇచ్చారు, కానీ 24 సీట్లు పక్క 20 సీట్లు గెలిచేస్తారు సార్. 20 సీట్లు గెలుస్తారా? ఇప్పుడైతే మటుకు పిఎస్పీకే అలా ఉంది సార్. ఇప్పుడు ఫాలోయింగ్ అయితే అక్కడ ఓకే, మరి టీడీపీ ఎన్ని గెలిచే ఛాయిసెస్ ఉంది? టీడీపీ అయితే మటుకు ఇంకా ఈ సైకోకి ఒకటే కూడా రానే ఉంది సార్. ఇంకా సైకోకి అయితే ఒక్క సీటు కూడా రాదు. మొత్తం సీట్లు టీడీపీ అన్నాడు కదా 170 సీట్లు అని. ఒక్క సీటు కూడా ఆడికి రాదు. ఆడు అసలు ఆంధ్రాలో కూడా ఉండడు. ఇంకా మొత్తం ఆంధ్ర నుంచే గంతెత్తారు అన్ని. ఎందుకంటే అంత దైద్యం పాదం ఆడదు. అంటే వాళ్ళు చెప్పినంత వరకు వైసీపీలో కొంతవరకు చాలా మంది పథకాలు తీసుకొచ్చారని చెప్పేసి అంటారు. ఏం పథకాలు సార్? ఈ సచివాలయాల్లో గ్రామ వాలంటీర్లు అయ్యే సార్ పథకాలు. ఇప్పుడు ఈ బీటెక్ చేసే వాళ్ళు గ్రామ సచివాలయాల్లో ఏం వర్క్ చేస్తారు సార్? బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి దేనికి సార్? డిగ్రీలు చేసి మంచి జాబ్లు ఇప్పిస్తే ఏదో మాకంటూ ఉంటుంది కదా, మేమంటూ ఒక స్థాయిలో ఉండాలని మేము అనుకుంటాం కదా సార్. చదువుకున్నది ఎందుకు సార్? మాకంటూ ఏదైనా జాబ్ రావాలని చూస్తాం మేము. అక్కడ ఏం చూస్తే ఏ జాబులు రావు. ఏమనంటే సచివాలయం, గ్రామ వాలంటీర్లు, ఇంక ఇవే జాబులు. అంత చదువుకుని గ్రామ వాలంటీర్, ఇప్పుడు 10th క్లాస్ చదివినోడు కూడా గ్రామ వాలంటీర్లో కూడా చేసి ఆడు కూడా. అది సార్. ఇప్పుడు 100% అయితే పక్కా అయితే వచ్చేది అయితే మటుగా కన్ఫామ్గా టీడీపీ జనసేన సార్, 100% సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.